రంగాలలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవతల నుంచి మొదలు పెడితే మనందరం కూడా రోజువారీ కార్యక్రమంలో కూడా దేవుని గుడికి వెళ్ళినా, పూజ చేసినా, భక్తి కార్యక్రమంలో పాల్గొన్నా మరి మహిళలను ముందు పెట్టి కొలిచేటువంటి సాంప్రదాయం ఉంది. మనమందరికి తెలిసి ఎప్పుడు అనుకుంటుంటాం, మనము శ్రీరామనవమికి కళ్యాణం చేస్తాం. ఆ కళ్యాణంలో రాముడు సీత కళ్యాణం అనము, సీతారామ కళ్యాణం అంటాం. అంటే సీతనే ముందు పెడతాం అక్కడ కూడా. అదేవిధంగా పరమేశ్వరుడు గురించి మాట్లాడుతున్నప్పుడు పార్వతీ పరమేశ్వరుడు అంటాం. ఈ రకంగా అన్ని విషయాలలో ఈరోజు మహిళ కీలక పాత్ర పోషిస్తుంది. మన జీవన విధానంలో కూడా, ముఖ్యంగా మన భారతీయ జీవన విధానంలో ఇల్లును నడిపేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ ఇంటి మాతృమూర్తి. భర్త అయినా, కొడుకు అయినా, తండ్రి అయినా, అన్న అయినా చివరకు ఆ అమ్మ దగ్గరికి వచ్చి నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఈ పని ఉంది, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంతోషం వచ్చినా ముందుగా ఇంట్లో పంచుకున్నటువంటి వ్యక్తి అంటే మాతృమూర్తి. కాబట్టి కొడుకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే తండ్రి దగ్గరికి పోడు, అమ్మ దగ్గరికి వెళ్తాడు. బిడ్డకి ఏదైనా కష్టం అనిపిస్తే అమ్మకే చెప్పుకుంటారు. కాబట్టి ఆ రకంగా ఈరోజు మన జీవన విధానంలో మహిళలకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నదనే విషయము మనకందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు నేను మహిళా మోర్చా కార్యకర్తలను మనస్ఫూర్తిగా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక ఎన్నికల్లో కానీ ఏ పార్టీ కార్యక్రమం ఇచ్చినా, ఏ ఉద్యమం ఇచ్చినా, ఏ ధర్నా చేసినా కూడా మరి అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మహిళా మోర్చా కార్యకర్తలు. ఎన్నికల్లో ఉప ఎన్నికలు వచ్చినా, శాసనసభ ఎన్నికలు వచ్చినా,